అయినప్పుడు ఆ అంకుశానికి ఆ శక్తి ఉందండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అమ్మవారి కన్నా కూడా ఆ ఆయుధానికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది అని నేను చెప్పవలసి ఉంటుంది. నిజానికి అది ఆ ఆయుధాల యొక్క శక్తి కాదు, అమ్మవారి శక్తియే. ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప, ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే. కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు, అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప